పుత్రుడు అంటే ఎవరు అన్నారు. ఒక రామచంద్రమూర్తి పుత్రుడు, ఒక ధ్రువుడు పుత్రుడు, ఒక అంబరీషుడు పుత్రుడు, ఒక వివేకానందుడు పుత్రుడు, ఒక మార్కండేయుడు పుత్రుడు. పుత్రుడు అంటే అర్థం ఏమిటి అన్నారు. 28 నరకాలతో సహా పున్నామ నరకాన్ని తల్లిదండ్రులకి తప్పించేవాడు. అందుకే అండి సుమతి శతక కర్త బద్దెన కూడా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుకుని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాడు. ఏ తండ్రికైనా పుత్రుడు పుట్టంగానే పుత్రోత్సాహం ఉండదు. ఆ పుత్రుడు 10 మందిలో ప్రయోజకుడయ్యి 10 మందిలో మంచి అని చెప్పుకుంటేనే నిజమైన పుత్రోత్సాహము. అంతేగాని మాకు ఒక పుత్రుడు పుట్టాడు అని చెప్పి స్వీట్లు పంచుతాము మేము, తర్వాత వాళ్ళు అప్రయోజకులైతే అయ్యో ఇలాంటి పిల్లలు పుట్టారా మాకు అని తలుచుకుని బాధపడడం కాదు. అందుకే చెప్పారు పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. అంటే పుత్రుడు పుట్టంగానే పుత్రోత్సాహం కలుగదు. జనులా పుత్రుని గనుకుని జనులా పుత్రుణ్ణి మెచ్చుకుని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఏ రోజైతే నీ కొడుకుని 10 మంది మెచ్చుకుని 10 మందిలో ప్రయోజకుడవుతాడో ఆ రోజు నీకు నిజమైన పుత్రోత్సాహము. ఇది సుమతి శతక కర్త బద్దెన చెప్పారు. మరి మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం కథలో శకుంతల దుష్యంతుడితో ఏమని చెప్పింది పుత్రుడు గురించి? పున్నామో నరకత్రాయత అన్నారు, ఇతి పుత్ర అన్నారు. అంటే పున్నామ నరకాన్ని తల్లిదండ్రుల చేత తప్పించేవాడే పుత్రుడు. అంటే ఈ పున్నామ నరకం అంటే ఏంటి? పునర్జన్మతో మళ్ళీ జన్మని ఎత్తి బాధపడేవారి ఆత్మని పున్నామ నరకం అంటారు. ఈ పున్నామ నరకము తల్లిదండ్రులకి ఎవరికైతే పుత్రులు లేరో వాళ్ళకే దక్కుతుంది. అంటే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. పున్నామ నరకంతో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కాపాడేవాడు పుత్రుడు ఒక్కడే. అయితే శకుంతల పుత్రుడు గురించి ఏమని చెప్పింది? ఈ పుత్రుడు 100 వాజపేయ యాగాలు చేసి మనల్ని కాపాడుతాడు, మన వంశాన్ని పైకి పెంచుతాడు. ఇంకా ఏమని చెప్పింది? మనిషి తన యొక్క నీడని చూసి ఎలా సంతోషిస్తాడో అలానే తండ్రి కూడా తన యొక్క పుత్రుడిని చూసి అలానే సంతోషిస్తాడు అని శకుంతల దుష్యంతుడితో చెప్పింది. తర్వాత ఇంకేం చెప్పింది? వాజపేయ యాగాలు చేసి పుత్రుడు మనల్ని కాపాడుతాడు అని సరస్వతీదేవి మునులతో చెప్తూ ఉంటే శకుంతల ఆకాశంలో విన్నది. ఆకాశంలో విని ఇక్కడ సందర్భం ఎదురైనప్పుడు ఇంకా అప్పుడు దుష్యంతుడితో చెప్పింది ఈ విధంగా. అయితే ఒక దీపం నుండి మరో దీపాన్ని ఎలా వెలిగిస్తామో ఈ పుత్రుడు కూడా మన వంశాన్ని అలానే పైకి వెలిగేటట్లుగా చేస్తాడు అని ఈ విధంగా చెప్పింది.